హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్‌గా రొయ్యల పచ్చడి చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ వీడియో. ముందుగానే నేను కట్ చేసిన టమాటాల్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలాగే రొయ్యల్ని కూడా మొత్తం క్లీన్ చేసి వేయించుకొని వాటర్‌లో కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వెల్లుల్లి కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు వేయించాలి. చేంజ్ అయిన వెంటనే రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేయకూడదు, మాడిపోతాయి వెంటనే. ఒక 1 మినిట్ అలా కలుపుకొని ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించిన టమాటాని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం రొయ్యలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా అయిపోతుంది. ఇంకా ఇలా ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర ఏసుకుంటే సరిపోతది. ఒక 2 డేస్ వరకు ఇది బయట స్టోర్ చేసుకోవచ్చు అంతే. ఫ్రిడ్జ్‌లో మాత్రం 1 వీక్ వరకు ఉంటుంది. అసలు చాలామందికి రొయ్యలంటే ఇష్టమే ఉండదు, నాకు కూడా. కానీ అలవాటు చేసుకున్నప్పటి నుండి ఈ పచ్చడి చాలా నచ్చింది. ఇలాంటి ఈజీ వంటల కోసం నా సింపుల్ రొటీన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా రెసిపీ చేస్తే ఖచ్చితంగా వీడియో పెడతాను. వీడియోకి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.